పాములు పట్టేవాడు పాము కాటికే బలయ్యాడు అన్నట్టు మీరు ఇన్ని రోజుల నుంచి ఎలా సర్వైవ్ అవుతున్నారో తెలియదు కానీ సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. మీరు చేసే కామెడీ దానికి మీరు పెట్టిన పేరు డ్యాంక్ కామెడీ అని చెప్పి చాలా రోజుల నుంచి చాలా వల్గర్గా అనిపిస్తుంది అసలు. బట్ ఫైనలీ సంబడి స్పోకన్ అప్, సంబడి కేమ్ అవుట్. చిన్న పిల్లల మీద అట్లా వల్గర్ కామెడీలు అవి ఇవి చేస్తూ మీ వ్యూస్ కోసం మీ లైక్స్ కోసం ఏంట్రా అసలు అంటే డ్యాంక్ కామెడీ ఇది నడుస్తుందా, ఇది ఇంత జనరలైజ్ చేసేసింది అని చెప్పి అనిపించింది నాకు. వీళ్ళే కాదు ఇంకా చాలామంది ఉన్నారు ఇట్లాంటి బ్యాచ్. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, అమ్మాయి ఓపెన్ చేసి ఇట్లా రీల్స్ స్క్రోల్ చేస్తే చాలు అమ్మ అక్క ఆలి బూతులతో వేరే వాళ్ళని తిట్టుకుంటూ ట్రాల్స్ చేసుకుంటూ, అవి ట్రాల్స్ అంటారు. వాటి మీద మళ్ళీ లాస్ట్ వాళ్ళు చేసిన వీడియోలో బూతులు ఉంటాయి, మళ్ళీ లాస్ట్లో ఇట్లా నవ్వే వీడియో ఒకటి పెట్టేస్తారు, పెట్టి అదొక ట్రోల్ వీడియో లాగా పోర్ట్రే చేస్తారు. బ్రో మళ్ళీ ఏమైంది బ్రో అట్లా కొడుతున్నావు? ఇంత వేడిగా ఉంది బయట, 2 బీర్లు తాగుదాం రారా అంటే బాదం పాలు తాగుదాం అంటాడు మా అద్దరు. అమ్మని అక్కని ఉమెన్ అబ్యూజింగే చేస్తారు మీరు మీ వీడియోస్లో. ఇంత చిన్నపిల్లలు చూస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. దానికి లక్షల వ్యూస్, లక్షల లైక్స్, చూసేదంతా టీనేజర్స్. వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదా? మీరు మీకు పెట్టుకున్న పేర్లు ఇన్ఫ్లుయెన్సర్స్ అని. ఓకే, 1 month బ్యాచ్ వీళ్ళందరినీ రిపోర్ట్ చేసినట్టే ఇంకా చాలా స్క్రాప్ ఉంది సోషల్ మీడియాలో. వాళ్ళ మీద కూడా రిపోర్ట్స్ చేయడం స్టార్ట్ చేయండి. బెట్టింగ్ యాప్స్ వి యాడ్స్ వస్తున్నాయి రా బాడుకో. నెగిటివ్ తొందరగా స్ప్రెడ్ అవుతుందని చెప్పి బూతులు మాట్లాడేసి వీడియోలు తీయడం, రీచ్ రాగానే గతం అదే స్టార్డమ్, అదే మేము తోపులము తురుములము అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్లు అని పేర్లు పెట్టేసుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటూ ఇదే నడుస్తుంది మొత్తం. స్క్రాప్ తయారైపోయింది. పబ్లిక్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే సిగ్గు అవుతుంది అయ్యా.